ఈ రోజు నుంచి అన్ని పెట్రోల్ పంపుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి రాబోతా ఉంది. ఇప్పటి వరకు పెట్రోల్లో 10% మాత్రమే ఎథనాల్ బ్లెండ్ చేశారు, మిక్స్ చేశారు. ఇక నుంచి దాన్ని 20% పెంచబోతా ఉన్నారు. ఇప్పటికే మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాల్లో, క్యూబా లాంటి దేశాల్లో 20% పైగానే ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేస్తూ ఉన్నారు. ఇథనాల్ని నేరుగా వాహనాల్లో వాడటం సాధ్యం కాదు కాబట్టి పెట్రోల్లో బ్లెండ్ చేసి, మిక్స్ చేసి ఇథనాల్ని ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంటల నుంచి తీసే ఈ ఇథనాల్ చెరుకు నుంచి వచ్చేది కానీ, మొక్కజొన్న నుంచి నేరుగా తయారు చేయటం కానీ, దీనివల్ల ఏదైతే దేశాలు పూర్తిగా దిగుమతి మీద ఆధారపడి ఉన్నాయో, క్రూడాయిల్ దిగుమతి మీద, ఆ దేశాలకి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు అమెరికా, ఇరాన్ యుద్ధంతో భారతదేశానికి అవసరమైన చమురు దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. గల్ఫ్ దేశాల నుంచి పూర్తిగా నిలిచిపోయింది. ఇక యుద్ధం స్టార్ట్ కాకముందే ఏప్రిల్ నుంచి E20 వాడాలని కేంద్ర ప్రభుత్వం ఒక 3 నెలల ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉంది. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి ప్రతి పెట్రోల్ పంపులో E20 పెట్రోల్ అందుబాటులోకి రాబోతుంది. అయితే దీనివల్ల కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10% కలిపినప్పుడే ఇంజన్లో టుబుక్ అని ఆగిపోతూ ఉన్నాయి. బ్లెండింగ్ సరిగా జరగనప్పుడు, బ్లెండింగ్ చేసిన తర్వాత కూడా వెహికల్స్ కదలకుండా ఉంచినప్పుడు అవి పేరుకుపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి 20% కలిపినప్పుడు ఎలాంటి సమస్యలు రాబోతూ ఉన్నాయి, ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ రాబోతూ ఉంది? మీరు కనుక ఇప్పటికే వాడుతూ ఉంటే వాహనాల్లో సౌండ్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా, మైలేజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, బ్లెండింగ్ సరిగా జరుగుతుందా లేదా, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? E20 ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు, ఇంజన్లు చెడిపోతాయి అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో నిజం ఉందా లేదా అనేది ఒక ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మరో వీడియోలో మీ ముందుకు వద్దాం.